నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్. ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించి అన్ని రాశులకి కూడా ఎలా ఉండబోతుందో టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా తెలుసుకుందాం. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, అలాగే ఆరోస్కోప్ రీడింగ్ కానివ్వండి, వీటికి సంబంధించిన కోర్సెస్ కానివ్వండి, లేదా పర్సనల్గా మీ జాతకానికి సంబంధించి అలాగే మీ లైఫ్కి సంబంధించి మీకు పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించి రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. అలాగే పర్సనల్ అపాయింట్మెంట్ అంటే పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని ఎవరైనా సరే టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ సజెషన్స్కి సంబంధించి కానివ్వండి, ఆరోస్కోప్ రీడింగ్కి సంబంధించిన అపాయింట్మెంట్ కోసం కూడా ఈ నెంబర్స్ మీద సంప్రదించవచ్చు. అలాగే నా వీడియోస్ చూసే వాళ్ళకి కానివ్వండి, మన శ్రీకరం వ్యూవర్స్కి కానివ్వండి, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక మనకున్న స్వార్థపూరితమైన కోరికలతో జంతువులకి ఎలాంటి సంబంధం లేదు. ఎక్కడైనా సరే మేకల్ని బలిస్తాం, బర్రెల్ని బలిస్తాం, కోళ్ళని బలిస్తాం అని చెప్పి చాలామంది మొక్కుకుంటూ ఉంటారు. మన కోరికతో ఎలాంటి సంబంధం లేని జీవుల్ని మనం అక్కడ తీసుకెళ్ళి బలి ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచన చేయండి. అది ఎంతవరకు కరెక్ట్ కాదు కాబట్టి ఒకసారి ఆలోచన చేసి మీరు డెసిషన్ తీసుకోండి. అలాగే ఎక్కడైనా సరే చాలామంది కొన్ని సోషల్ మీడియాస్లో చూసి లేకపోతే పిల్లలు అడుగుతున్నారు అని చెప్పి చాలామంది పెట్ డాగ్స్ని తెచ్చుకుంటారు, యాక్చువల్గా అడాప్ట్ చేసుకుంటారు. బట్ టైం కుదరకో, బడ్జెట్ లేకో, లేకపోతే ఎప్పుడైనా చిన్న పిల్లల మీదకి ఎక్కువ మొరుగుతున్నాయని చెప్పేసి చాలామంది మెయింటైన్ చేయలేక దూరంగా తీసుకెళ్ళి వదిలేస్తూ ఉంటారు. దయచేసి అలా చేయకండి. ఎవరికైనా అలా చేయాలి అని అనిపిస్తే కనుక అడగండి, ఎవరినైనా పెంచుకుంటారేమో. చాలామంది ఫామ్ హౌస్లు ఉన్న వాళ్ళు కూడా సెక్యూరిటీ పర్పస్ మీద తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇలా ఎవరికైనా అవసరం ఉందో లేదో కనుక్కోండి. లేదంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కూడా కాల్ చేసి ఎవరైనా డాగ్ని మేము పోషించలేకపోతున్నాము లేదా మెయింటైన్ చేయలేకపోతున్నాము అన్నప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అలాగే ఎక్కడైనా యానిమల్ ఫిజికల్ అబ్యూస్ కానివ్వండి, మెంటల్ అబ్యూస్ కానివ్వండి చేస్తున్నట్లయితే కనుక ఫోన్లో మీరు షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం వరకు ఎంతవరకు అయితే చేస్తారో అంతే బాధ్యతగా వాటిని ఆపే ప్రయత్నం కూడా చేయండి. దేవుడు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా మీకు మంచి చేయడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి ఈ విషయాల్లో ఎవరిని సపోర్ట్ చేయకుండా మీ కనీస బాధ్యత ఏదైతే ఉందో అది మీరు ఖచ్చితంగా చేసి తీరుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలా చేసిన వాళ్ళకి మంచి జరగాలని నేను నా తరఫు నుంచి ఖచ్చితంగా ప్రార్థిస్తాను దేవుణ్ణి. ఈ ప్రెడిక్షన్స్ మనకి జూలై 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. వృశ్చిక రాశి వాళ్ళకి, వృశ్చిక రాశికి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాం. వృశ్చిక రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాం. వృశ్చిక రాశికి సంబంధించిన వాళ్ళు ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జూలై 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయాల్లో ఆరోగ్య సమస్యలు వస్తే దయచేసి ఎవరు నెగ్లెక్ట్ చేయకండి. చాలామంది అనుకుంటారు మనం ఏదో భయపెట్టేస్తున్నాము ప్రెడిక్షన్స్ ద్వారా అనుకుంటాము. మీకు అందరికీ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే నేను కూడా వృశ్చిక రాశికి సంబంధించిన అమ్మాయినే. కాబట్టి ఎవరిని భయపెట్టే ఉద్దేశం లేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం నా ప్రొఫెషనల్ ధర్మం. కాబట్టి అర్థం చేసుకోండి. కాబట్టి వృశ్చిక రాశికి సంబంధించిన వాళ్ళు 16వ తారీఖు నుంచి 31వ తారీఖు జూలై ఈ మంత్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా హెల్త్కి సంబంధించి ఇబ్బందులు చాలా వస్తాయి హెల్త్కి సంబంధించి. కాబట్టి హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి చిన్న సమస్యలు వచ్చినా నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని సంప్రదించండి, ట్రీట్మెంట్స్ తీసుకోండి, మెడిసిన్స్ తీసుకోండి, ఏదైనా టెస్ట్లు చెప్తే కనుక టెస్ట్ చేయించుకోండి, స్కానింగ్లు, అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి హెల్త్ పరంగా. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు కానివ్వండి, ఏదైనా రన్నింగ్, వాకింగ్, జిమ్ ఇలాంటివి చేసేటప్పుడు కూడా ప్రాపర్ వేలో చేస్తున్నామా లేదా అనేది చూసుకోండి. లేదంటే షోల్డర్స్ ఇంజురీస్, షోల్డర్స్కి సంబంధించిన న్యూరో సమస్యలు కానివ్వండి, స్పైనల్ కార్డ్కి సంబంధించిన సమస్యలు కానివ్వండి, అప్పర్ బ్యాక్లో, లోయర్ బ్యాక్లో కొన్ని నర్వస్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏదో ఇరగబడి చేసేయడం కాకుండా పూర్తి అవగాహనతో లిమిటెడ్గా చేయడం అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి గుర్తించండి దయచేసి. అలాగే మీరు చేసే ప్రయత్నాల్లో కొన్ని డిలేస్ ఉండొచ్చు, అనుకోకుండా కొన్ని పనులు ఆగిపోవచ్చు. అంటే పోస్ట్పోన్ అయిపోతూ ఉంటే కొన్ని కావాల్సుకుని మీరు డిలే చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మేబీ హెల్త్ సహకరించక కొంతమంది డిలే చేసే అవకాశం కనిపిస్తుంది. ఆర్ ఏదైనా
కొన్ని డబ్బు సమస్యల వల్ల అంటే ఇన్ టైంలో కొంచెం డబ్బు అందక ఇబ్బంది పడే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే ఏదైనా ఈ ప్రపంచంలో డబ్బుతోనే ముడిపడి ఉంది కాబట్టి కొన్ని డబ్బు సమస్యల వల్ల, ఆరోగ్య సమస్యల వల్ల ఇంపార్టెంట్ పనుల్లో వాయిదాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చాలాసార్లు ఇంకా ఇంతేనా మన లైఫ్లో ఇంకా మార్పులు రావా, అనుభవించాల్సిందేనా, అసలు మనం కష్టాలని అనుభవించడానికే పుట్టామా, ఈ జీవితం మనకు అందుకే ఉందా అన్నట్టుగా నిరాశకి లోనయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అసలు ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి, ఏదైనా మంచి ప్లేస్లో నాకు నచ్చిన ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి లెక్క పెట్టుకుంటూ ఉంటారు. అక్కడికి వెళ్ళిపోదాం, అక్కడే ఉందాం, అక్కడే ఏదైనా చేసుకుని బతుకుదాం అని అనుకుంటారు చాలామంది. ఇక్కడ ఉండేదానికన్నా, ఇలాంటి మనుషుల మధ్యలో, ఇలాంటి సొసైటీ మధ్యలో ఉండేదానికన్నా కూడా ఇంకా ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి, అక్కడే మనం జీవనం కొనసాగించాలి అన్నట్టుగా అనిపిస్తుంది, సిచ్యువేషన్స్ అనేవి అనుకూలంగా లేక. అంతేకాకుండా ఎప్పటి నుంచో మీ పార్ట్నర్ విషయాల్లో ఉన్న డౌట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే వీళ్ళు ఏదో దాస్తున్నారు, ఎందుకో చాటింగ్ కానీ ఫోన్ కానీ మనం ఉన్నప్పుడు ఆపేస్తున్నారు, చెయ్యట్లేదు, నిజంగా ఏం లేకపోతే మన ముందే చేయొచ్చు కదా, అంత భయపడాల్సిన అవసరం ఏముంది, కానీ సడన్గా మనం చూసి ఆపడమో, మనం వస్తున్నామని ఆపడమో, ఇలాంటి డౌట్స్ ఎప్పటి నుంచో ఏవైతే ఉన్నాయో అవి కొన్ని మీరు అనుకున్నట్టుగానే అవి రివీల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే మీకున్న డౌట్ నిజమయ్యే అవకాశం కనిపిస్తుంది. దానివల్ల హార్ట్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. అంటే మీ లైఫ్ పార్ట్నర్ జీవితంలో మీరు కాకుండా ఇంకో వ్యక్తి ఉన్నారు అని చెప్పి తెలుసుకోగలుగుతారు. దాని ద్వారా చాలా ఇబ్బందులకు గురవుతారు. మానసికంగా విపరీతమైన ఆందోళన చెందుతారు, ఓవర్ థింకింగ్లో ఉంటారు, ఎమోషనల్ ట్రామాలోకి వెళ్తారు, ఎమోషనల్గా చాలా ఇంబ్యాలెన్స్లో ఉంటారు. ఇంకా మన జీవితంలో ఎలాంటి మార్పులు రావు అన్నట్టుగా నిరాశకు లోనవుతూ ఉంటారు. అంతేకాకుండా కొన్నిసార్లు ఏదైనా ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి, లేకపోతే మన ఫ్రెండ్స్ దగ్గరకో, మన రిలేటివ్స్, మనమంటే ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొద్ది రోజులైనా ప్రశాంతంగా ఉండగలుగుతామేమో చూద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకుంటారు. కెరియర్ పరంగా అంత సానుకూలతలు అయితే కనిపించట్లేదు, బిజినెస్లో కూడా అంత బీభత్సమైన మార్పులు అయితే ఏం కనిపించట్లేదు, నిరాశ మాత్రమే కనిపిస్తుంది. అలాగే జాబ్ పరంగా కూడా కొన్ని నిందలు మీ మీద మోపే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు ఎంత మంచి చేసినా, ఎంత హార్డ్ వర్క్ చేసినా గుర్తించే సమస్య అయితే కనిపించట్లేదు. ఎలాంటి గుర్తింపు లేక, కెరియర్లో గ్రోత్ లేక, టైంకి చేతిలో డబ్బు లేక, రిలేషన్షిప్లో నమ్మకం లేక, ఎలాంటి ఆదరణ అనేది జీవితంలో దక్కగా ఎటైనా వెళ్ళిపోవాలి, ఈ జీవితం నాకు వద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఆఖరి ప్రయత్నం చేద్దాం, ఎక్కడికైనా వెళ్ళిపోయి అని చెప్పేసి డిసైడ్ అవుతారు. మానసికంగా స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేయండి. మీరు ఎవరితో ఉంటే హ్యాపీగా ఉండగలుగుతారో, మీ ఫ్రెండ్స్ అయినా, మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా, వాళ్ళతో మీకున్న ప్రాబ్లమ్ని షేర్ చేయడానికో, మీ బాధను తగ్గించడానికి ఏదైనా మార్గం దొరుకుతుందేమో అని చెప్పేసి ఫైండ్ అవుట్ అయితే చేయండి. బీ స్ట్రాంగ్గా ఉండండి. మీతో పాటు నేను కూడా ఉన్నాను, నేను కూడా స్ట్రాంగ్గా ఉండాలి. నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్. ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా మీ వ్యక్తిగత అంటే పర్సనల్గా మీ గురించి, మీ సమస్యల గురించి ఎవరైనా తెలుసుకోవాలనుకున్నా, సొల్యూషన్ కావాలనుకున్నా అపాయింట్మెంట్స్ ద్వారా మాత్రమే సంప్రదించండి. మీరు డైరెక్ట్గా కాల్ చేసి నా గురించి చెప్పండి అంటే అది వీలు పడదు. అపాయింట్మెంట్స్ ద్వారా మాత్రమే తెలుసుకునే ప్రయత్నం చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ నేర్చుకోవాలనుకున్నా, క్రిస్టల్ హీలింగ్ నేర్చుకోవాలనుకున్నా, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్, అలాగే చక్రా హీలింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా, ఇకపోతే మన స్విచ్ వర్డ్స్కి సంబంధించిన కోర్సెస్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక, అలాగే ఆరోస్కోప్ రీడింగ్ నేర్చుకోవాలనుకున్నా ఇదే నెంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి, జూమ్ సెషన్స్ ద్వారా క్లాసెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఆఫ్లైన్లో కూడా నేర్చుకోవచ్చు. కాబట్టి లేట్ చేయకుండా సంప్రదించండి. అలాగే మీ అందరికీ కూడా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక, చాలామంది దేవీ దేవతల గుళ్ళకి వెళ్ళి మొక్కుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య తీరిపోతే బర్రెల్ని బలిస్తాము, లేకపోతే మేకల్ని, కోళ్ళని బలిస్తామని చెప్పేసి చాలామంది మొక్కుతూ ఉంటారు.
మీరు అంటే మీ కోరికతో ఎలాంటి సంబంధం లేని జంతువుల్ని బలిగా ఇస్తామని ఎలా మొక్కుకుంటున్నారు అనేది ఒక్కసారి మీరే సెల్ఫ్గా ఒకసారి క్వశ్చన్ వేసుకోండి. అసలు మీకు ఆ జంతువుకి ఆ కోరికకి ఏం సంబంధం? సంబంధమే లేదు. కాబట్టి జంతు బలి అనేది ఆగాలి. శంకరాచార్యుల వారు సాత్వికమైన విధానంలో, దక్షిణాచారంలో మనం దేవీ దేవతల్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలో ఆల్రెడీ ఆయన వివరించారు. కుంకుమ పూజలు కావచ్చు, లేదా అమ్మవారి పేరు చెప్పి భోజనాలు, సాత్వికమైన భోజనాలు అంటే ముత్తైదువులను పిలుచుకునో, లేకపోతే కొంతమందిని ఎవరినైనా పిలుచుకుని పెట్టుకోవడం, ఇలాంటి మార్గాలు ఎన్నో ఉన్నాయి. చాగంటి గారు చెప్తూ ఉంటారు, గరికపాటి గారు చెప్తూ ఉంటారు, సామవేద షణ్ముఖ శాస్త్రి గారు చెప్తూ ఉంటారు. దయచేసి సాత్విక విధానాన్ని అలవాటు చేసుకోండి. పక్షుల్ని, పశువుల్ని రక్షించండి. అలాగే కొంతమంది సోషల్ మీడియాలో చూసి, లేదా చిన్నపిల్లలు అడిగారని చెప్పో చాలామంది డాగ్స్ని అడాప్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత వాటిని మెయింటైన్ చేయలేకో, టైం ఇవ్వలేకో, లేకపోతే అవి అగ్రెసివ్ అవుతున్నాయి అని చెప్పో దూరంగా, అంటే ఊరికి దూరంగానో సిటీకి దూరంగానో తీసుకెళ్ళి వదిలేస్తూ ఉంటారు. అవి బ్రీడ్ డాగ్స్ అయితే కనుక మీరు చూపించిన లవ్ తలుచుకుని మెంటల్గా చాలా ప్రెషర్ తీసుకుంటే, మిమ్మల్ని వెతుక్కుంటే, తిండికి, నిద్రకి, ఆహారానికి చాలా ఇబ్బంది పడతాయి. మీకు తెలియకుండానే ఎంతో పాపాన్ని మూటగట్టుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి అలా చేయకండి. ముందే నిర్ణయం తీసుకోండి. ఇక ఒకవేళ ఎవరైనా వదిలించుకునే ప్రయత్నంలో ఉంటే కనుక ఈ నెంబర్స్ మీద కాల్ చేసి ఎవరైనా డాగ్ని ఇచ్చేద్దాము అనుకునే వాళ్ళు ఈ నెంబర్స్ మీద మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే అన్నెసెసరీగా స్టేరీ యానిమల్స్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆవుల్నే కావచ్చు, కుక్కల్నే కావచ్చు, పందుల్నే కావచ్చు, ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాంటి ప్రయత్నాలు మాత్రం మానుకోండి దయచేసి. అదే ప్లేస్లో, అదే విధానంలో లైఫ్లో ఏదో ఒక రోజు అలాంటి హింసకి మనం గురయ్యే రోజు వస్తుందని గుర్తుపెట్టుకోండి. కాబట్టి అంటే వర్షాకాలంలో కొంచెం వర్షం ఎక్కువ ఉంటే కనుక వాటికి ప్లేస్ ఇచ్చే ప్రయత్నం చేయండి. నీళ్ళు పెట్టండి, మీకు కుదిరినప్పుడు ఆహారాన్ని అందివ్వండి. అది ఏ జంతువు అయినా సరే దయచేసి అర్థం చేసుకోండి. ఈ భూమి మీద ఆనందంగా అన్ని వసతులతో మనం హ్యాపీగా జీవించడానికి మనం ఎంత అర్హులమో, భూమి మీద ప్రతి జీవి కూడా అంతే అర్హులు అనేది దయచేసి గుర్తించండి. వాటిని కాపాడండి. థ్యాంక్ యూ సో మచ్.